21, 23 చూసి 21 ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు నాలుగు దాకా ఉంది. 5 నుంచి లేదు. నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ మార్నింగ్ 4 వస్తుంది. ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్? సార్ 3కి ఇచ్చేసారు, 2కి ఇచ్చేసారు సప్లై, 3కి లోడ్ వేస్తాం మేడం. అదే పక్కపెట్టి 3కి వచ్చింది. లేదు సార్ 3 అంటే 2కి వస్తుంది సార్ లోడ్. అరే 2కి రాయి మరి 3కి ఎందుకు రాసిన? అంటే ఎన్ని గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు చెప్తారు. అప్పటి బట్ ఇక చార్జ్ చేసింది 3 బజే రాసి చార్జ్ చేసిండు. లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది? ఊలే పోదాంపా, ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా. 2 నువ్వు o'clock ఉంటుంది. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా. 2 o'clock పక్కన ఉంది. ఇంకా సార్ నువ్వు ఇక్కడ నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది? 3 గంటలకు 3 ఫేజ్, 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు. 2 గంటలకే వేయాలి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్, 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు. పొద్దున 4కి వచ్చింది. సాయంత్రం ఎప్పుడు పోయింది? 5కి పోయింది. పొద్దున 4కి వచ్చింది. నేను 22, 23 తారీఖు చూసిన. 20 తారీఖు 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఇగో 4కి పోయింది 3 ఫేజ్. సింగిల్ ఫేజ్ 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది. 4కి పోయింది. ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 4 నుంచి 4 12 గంటలే వచ్చింది కరెంటు. రైట్, 12 గంట. ఇంకో డేట్ చూద్దాం. ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి. ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది. 5 నుంచి సింగిల్ ఫేజ్. పొద్దున ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. అంటే 2 గంటలు సార్. 14 గంటలు వచ్చింది. 14 గంటలు వచ్చింది ఇక్కడ. అంటే ఇప్పుడు 5 నుంచి 2 సార్. అది 5 నుంచి 7 12. మీరు అట్లే రాస్తారు. 5 నుంచి 7 12. ఈడ 3 కంటే 7, 2, 9 గంటలు ఉంది సార్. 9 గంటలు. అంతే సార్. 13 గంటలు. 5 నుంచి 12 సార్. 7 గంటలు. 7 గంటలు. వీటన్నిటికి 3 2 సార్. ఇది 3 o'clock. ఒక నిమిషం, నీకు చదువు వస్తుందో రాదా? లేదు సార్. ఏం రాసింది? చదువు బిడ్డ. అంతే సార్. ఏం రాసింది? 001 సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ ఎప్పుడు ఉంది? 3 పది. అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్. ఇది ఇంకా మీరు వెళ్తే కూడా 2 o'clock పక్కా సార్. ఇది అదే ఇక్కడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా? అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు. లేదు సార్ అట్లా. ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు. రోజు ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా? రోజు ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు? 4 o'clock ఇచ్చిండు. 3 కూడా సింగిల్ ఫేజ్ ఉంది. 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. ఎప్పుడు? ఇవాళ. నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్. సాయంత్రం 4కు వీకినావు. పొద్దుగాల 4కి ఇచ్చినావు. 12 గంటలకు వస్తుంది కరెంట్. యాక్చువల్ అయితే 2 వరకు సార్ పర్మిషన్ అట్లుంది. కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతున్నారు? కటింగ్ పెడతారండి. ఆపరేటర్ తప్ప, ఏడీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప. లేదు సార్. రేవంత్ రెడ్డి చెప్తాడు 12 గంటలు. లేదు సార్. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆపరేటర్ మిస్టేక్ అయితే చెప్పుడేమో రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు. ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ వస్తుంది. చెప్పుడు 24 గంటలు, ఇచ్చుడు 12 గంటలు. 4 to 2 అయితే నీ లాగ్ బుక్ చెప్తుంది 4కి కరెంట్ పోయింది 22 తారీఖు. పొద్దుగాల 4కి వచ్చింది. 12 గంటల కరెంట్ వస్తుంది. ఆపరేటర్ మీద పడుతుంది సార్. ఆపరేటర్ కాదు, రేవంత్ రెడ్డి మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తావు. ఆపరేటర్ ఏం చెప్పాడు? మీరు 5 to 2 నువ్వు రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు ఇవ్వమంటే నువ్వు ఏడీ ఇస్తావు, ఏం కాదు ఆపరేటర్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు? పోయి మీదికెళ్ళి వచ్చినాక నువ్వు ఆపుకుంటావా, తింటావా కరెంట్? మీదికెళ్ళి కటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. సైకిల్ కటింగ్ ఉంది కదా సార్. నువ్వేం చేస్తావు?